ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క పునరుద్ధాన దినంలో ఫిబ్రవరి నెల 2వ తేదీ 25వ సంవత్సరంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. మనము ఇక్కడ గమనం చేసినట్లయితే 25వ సంవత్సరంలో ఒక నెల సంపూర్ణంగా ప్రభువు మనల్ని కాచి కాపాడారు. 2వ నెలలో మనల్ని ప్రవేశపెట్టారు. అవును ప్రియులారా, నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, దినాలు గడిచిపోతున్నాయి, క్షణాలు గడిచిపోతున్నాయి, వారాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరములు గడిచిపోతున్నాయి. కానీ మన ఆత్మీయ పరిస్థితి, ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది? మనం ఏ విధంగా ఆత్మీయతలో అభివృద్ధి చెందుతూ ఉన్నాం? దిగజారిపోతూ ఉన్నామా? అభివృద్ధి చెందుతూ ఉన్నామా అనేది ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దినములు ఆగవు, సమయం ఆగదు ప్రియులారా. సమయం దాని పాటికి అది దాని పని చేస్తుంది. భూమి ఒక్క క్షణం కూడా ఆగదు. అది ఎంత స్పీడ్లో తిరగాలో తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అప్పుడు ఒక సంవత్సర కాలం గడిచిపోతుంది. ఋతువులు మారిపోతాయి, కాలాలు మారిపోతాయి, దినాలు మారిపోతాయి, సంవత్సరాలు మారిపోతాయి. కాబట్టి భూమి తిరగడం ఆగదు. అయితే మనము కాలంతో పాటు మనం కూడా మార్పు చెందుతూ ఉన్నామా లేదా? కాలంతో పాటు పరిగెడుతూ ఉన్నామా? నూతన సంవత్సరాలు గడుపుకున్నాం, నూతన వాగ్దానాలు తీసుకున్నాం, దేవునిలో చాలా భక్తిగా ఉండాలి అనుకున్నాం. ఈ నెల రోజుల్లో ఏ విధంగా నువ్వు భక్తి చేసావు? ఏ విధంగా ప్రభు సన్నిధిలో వాగ్దానం చేశావు కదా, ఆ వాగ్దానాన్ని ఎంతవరకు నెరవేర్చావు? పిల్లరా, ఎంతవరకు నీ నెరవేర్పు? ఓసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. లోకంలో పరిస్థితులు చాలా త్వరగా మారిపోతూ ఉన్నాయి. సాతాను విజృంభిస్తూ ఉన్నాడు. నీతిమంతులు సహా నీతిమంతులుగా జీవించలేని దినాలు మనం ఉన్నాం. ప్రేమ అందరిలో చల్లారిపోతుంది. ఆయన రాకటి సమయంలో ఆ ప్రభువారు చెప్పిన ముంగుర్తులు జరిగిపోతూ ఉన్నాయి. మానవుడు స్వార్థపరుడైపోతూ ఉన్నాడు. మానవుని స్వార్థంతో అనేక రకాలైన దోపిడీలు, హత్యలు, యుద్ధాలు, మానవీయ జీవితంలో గందరగోళ పరిస్థితి ఏర్పడుతోంది ప్రియులారా. దేశాలు ప్రశాంతంగా ఉండడం లేదు, రాజులు ప్రశాంతంగా ఉండడం లేదు, పాలకులు ప్రశాంతంగా ఉండడం లేదు, ఉన్నదాంతో ఎవరు తృప్తి పడడం లేదు. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి కనిపెట్టాలి, ఏదో ఒకటని వాతావరణాన్ని మొత్తాన్ని మార్చేస్తూ ఉన్నారు. కలుషితం అయిపోతుంది వాతావరణం. చివరకు వాతావరణమే మనపైన
పగ తీర్చుకునే పరిస్థితికి వచ్చేసింది. అందుకే కదా సంద్రంలో సునామీ లేదు. ఎందుకు ఏర్పడుతున్నాయి? ఎందుకు డిసెంబర్ నెల, జనవరి నెలలో కూడా వర్షాలు, సముద్రంలో ఈ తుఫాన్లు ఎందుకు ఏర్పడ్డాయి? సముద్రంలో జరిగే ఆ పరిస్థితులను బట్టే కదా. పూర్వకాలంలో ఉన్న వాతావరణ పరిస్థితులు ఈ దినాల్లో ఎందుకు లేవు? మానవుడు వాతావరణమును కలుషితం చేసేసాడు. వాడి కోరికలు, వాడు ఏదో కనిపెట్టాలి, వాడు ఏదో చేయాలి, వాడి అనుభవములు, వాడి పరిస్థితులన్నీ కూడా దేవుడు ఇచ్చిన దాంతో తృప్తి చెందక ఇప్పుడు చంద్రమండలం మీద గృహాలు ఏర్పాటు చేయాలంట. దేవుడు భూమండలాన్ని మానవీయ జీవితం కోసం ఇచ్చాడు. చంద్రుడిని వెలుగునివ్వడం కోసం ఇచ్చాడు, రాత్రి కాలంలో ఏలడానికి. దేవుని యొక్క చిత్తం అది. నువ్వేమంటున్నావు? నేను చంద్రమండలంలో పోయి నివాసం చేస్తానంటున్నావు. అక్కడ నీవు నివసించేదానికి పరిస్థితులు బాగలేవురా అంటే ఆక్సిజన్ ఏడు నుంచి ఎత్తుకోపోతా అంటావు. ఏరా బాబు భూమి సరిపోదంటే నాకు సరిపోదు అంటున్నావు. పిల్లలా, ఎందుకు ఈ ప్రస్తావన చేస్తున్నానంటే ఈ పునరుద్ధానంలో దైవభక్తి సన్నగిల్లిపోతోంది. దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత మన జీవితంలో ప్రభువుకి ఇవ్వడం లేదు. ఈ పరమగీత ప్రసంగ వాహినిలో సొలొమోను గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ దినము నేను కంప్లీట్ చేస్తాను. సొలొమోన్ జీవితంలో డార్క్నెస్ వచ్చేసింది. దానికి ఒకటే ఒక కారణం. ప్రియులారా, 11వ అధ్యాయము 2వ వచనం. సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. ఏమండి, చూసారా? ఇంత దైవభక్తి కలిగి ఇంత గొప్ప ఉన్నత స్థానంలో ప్రపంచ స్థాయి రాజుగా, సమాధాన రాజుగా ఉన్న సొలొమోను, ఎందువల్ల సొలొమోను హృదయం దేవునికి దూరమైంది అంటే అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. స్త్రీలోలుడైపోయాడు, కామాతురత గలవాడైపోయాడు. దావీదు వలె దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం లేదు. దావీదు కలిగిన భక్తి జీవితం చేయడం లేదు. సొలొమోను వృద్ధుడైనప్పుడు, ఈ మాట చాలా జ్ఞాపకం పెట్టుకోండి, అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల త్రొట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయేను. దావీదు హృదయము దేవుని ఎడల యథార్థంగా ఉండింది. సొలొమోను హృదయము దేవుని ఎడల యథార్థంగా లేకుండా ఉండడానికి కారణం అతని భార్యలే. ఎవరు వాళ్ళు? అసలు ఆ భార్యలు ఎవరు చేసుకున్నాడు? ఎలాంటి దేవతలను మొక్కాడు? సొలొమోను అష్తారోసు అను సీదోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచాను. సొలొమోను కెమోషు అను
మోయాదీయుల హేయమైన దేవతకును, ములేకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములు కట్టించారు. తమ దేవతలకు ధూపం వేయించు బలులు అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగు చేసెను. సొలొమోను పరిస్థితి చూశారా ప్రియులారా? ఎంత జ్ఞానవంతుడు! ఎంత యెరూషలేము దేవాలయాన్ని కట్టించాడు, 7 నగరాలు కట్టించాడు. సుసంపన్నమైన జీవితం, శాంతి సమాధానాలతో కలిగిన రాజ్యం కలిగి ఉన్నాడు. దేవుని కృప పొందాడు. చిన్ననాడే రాజుగా మారాడు. ఇలాంటి పరిస్థితి నుండి ఎందువల్ల సొలొమోను దేవునికి దూరం అయ్యాడు? ఎందుకు తన దావీదు వలె యథార్థమైన భక్తి చేయలేకపోయాడంటే, ముసలి ప్రాయం అయిపోయిన తర్వాత బాల్యాలుడైపోయి, అది ఇతర అమ్మోనీయులు, ఎదోమీయులు, ఏమండి మోయాబీయులు వారి యొక్క స్త్రీలను వివాహం చేసుకొని వారు ఏం చేశారంటే వారి దేవతల తట్టు ఇతని మనసు త్రిప్పేసి యెరూషలేముకి ఎదురుగా ఉన్న ఒక ఎత్తైన కొండ మీద చివరకు వాళ్లకు బలిపీఠాలు కట్టించి సొలొమోను విగ్రహారాధకుడు అయిపోయాడు. దేవుడు ఒకసారి వార్నింగ్ ఇచ్చాడు, మారలేదు. రెండవసారి వార్నింగ్ ఇచ్చి, కేవలము నీ తండ్రి అయినా దావీదుకు నేను వాగ్దానం చేశాను కాబట్టి ఇదిగో నీ కుమారుడికి 12 గోత్రాలు, 1 గోత్రాలనిచ్చి మిగతా 11 గోత్రాలు నేను విడదీస్తాను. ఇక్కడ ప్రియులారా, యూదులు ఇజ్రాయేలీలుగా మారడానికి 12 గోత్రాలు 2 భాగాలుగా కావడానికి కారణం సొలొమోను జీవితం. దేవుడు శపించి 1 గోత్రాన్ని మాత్రం అతని కుమారుడికి ఇచ్చి, అది యోధా గోత్రం. మిగతా గోత్రాలన్నీ కూడా 11 గోత్రాలు విడదీసేస్తాడు. దానికి కారకుడు సొలొమోను అవుతాడు. దేవుడే చేస్తాడు. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము ఈ దినములందు నేను అలాగు చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసేదను, రాజ్యమంతయు తీసివేయను. నా దాసుడైన దావీదు నిమిత్తము నేను కోరుకొనిన యెరూషలేము నిమిత్తమును 1 గోత్రము నీ కుమారునికి ఇచ్చేదను. యెహోవా ఎదోమీయుడైన హదదు అను ఒకని సొలొమోనుకు విరోధముగా రేపెను. అతడు ఎదోము దేశపు రాజవంశస్థుడు. దేవుడు రేపాడండి. కాబట్టి 1 గోత్రము సొలొమోను కుమారులు సంతతి మీద ఉండింది. వాళ్ళు రాజుగా ఉన్నారు. మిగతా 11 గోత్రాలు విడిపోయాయి. కావున ప్రియులారా, మనం ఏం నేర్చుకోవాలి సొలొమోను జీవితాన్ని గురించి? సొలొమోను జీవితం మనం తెలుసుకున్నాం. ఈ లోకంలో ఎంత భక్తి గలవారైనా, ఎంత నీతిమత్వం గలవారైనా, ఎంత దేవుని యందు ఆరాధికులైనా బలహీనపరిచే ఆత్మ సాతాను మనకు ఇచ్చి, నువ్వు ఏ విషయంలో అయితే బలహీనంగా ఉంటావో ఆ విషయంలో బలహీనపరిచి దేవుడికి దూరం చేస్తాడు. కాబట్టి భయంతో భక్తితో మనకు కలిగిన ఈ యొక్క సాక్ష్యాన్ని కాపాడుకుంటూ, భక్తిని కాపాడుకుంటూ, ప్రార్థనా జీవితం కలిగి అనుదినము దేవుని ఆహారాన్ని భుజిస్తూ, అనుదినము వాక్యాన్ని చదువుతూ, అనుదినము దేవుని ఆరాధిస్తూ మనల్ని మనము కాపాడుకుందాము కాక. అందుకే ప్రియులారా, మీరు ఎందుకు పునరుద్ధాన దినములో దేవుని ఆలయానికి రాలేకపోతున్నారు? ఎందుకు వ్యర్థమైన వాటి తట్టు మీ మనసు తిప్పుకుంటున్నారు? ఎందుకు సాతానికి లోబడిపోతూ ఉన్నారు? చాలామంది ఈ నూతన సంవత్సరంలో కూడా నీ జీవితంలో మార్పు రాలేదే. కారణం ఏంటి? ఏదో ఒక ఆచార క్రైస్తవురాలుగా నువ్వు జీవిస్తే లాభం ఏంటి? లోకంలో జీవించి ఇంకా మేలు.
శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాం. దేవుని ఆరాధనకి రాకపోవడమే పాపం, ప్రార్థన చేయకపోవడమే పాపం. మనల్ని మనం అనుదినము ప్రభు సన్నిధిలో బలపరచుకోవాలి. సమాజముగా కూడి దేవుని ఆలయంలో జరిగే ఆరాధనలకు వచ్చి ఆయన మహిమపరిచి మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ ఆయన భక్తిలో కొనసాగుదము గాక. ఈ దినము అందరము ప్రభు సన్నిధికి వెళ్ళి ఈ మొదటి ఆదివారం దినములో ప్రభు బలలోను, ఆరాధనలోను, వాక్య ధ్యానంలోను పాల్గొని ఆ దేవదేవుని కృపలో మనము బలం పొంది భయముతో భక్తితో మనకు కలిగిన విశ్వాసమును కాపాడుకుందుము గాక. హల్లెలూయా. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. స్తోత్రం. మహోన్నతుడా స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరూ ఈ దినము మీ పాద సన్నిధికి వెళ్ళి మిమ్మల్ని ఆరాధించే కృప ప్రతి క్రైస్తవుడికి దయచేయమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యం నిత్య సహవాసము ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ, నీ సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండి నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. స్తోత్రం.